ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం చండ్రపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, యశ్వంతపాడు ఎమ్మెల్యే, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సరిపోవట్లేదు, వాడుకుంటున్నాము. వేరే వాళ్ళ విలేజ్ వాళ్ళు ఎలా ట్యాంకింగ్ వాటర్ వస్తుంది అంతా మేము బాగా చూస్తాము. స్పెషల్గా రెవెన్యూ సంబంధించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఖచ్చితంగా ఆల్రెడీ రీసర్వే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంతోపాటు ఈ మీ రీసర్వేలో విలేజ్ సర్వే దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి ఈ కేవైసీ చేస్తారు. అంటే మీకు వచ్చి చెప్తారు మీ భూమి ఇది ఉంది, ఇలాగే కరెక్ట్గా ఉందా, ఏమైనా కరెక్షన్ చేయాలా, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు మ్యూటేషన్ చెక్కి అప్లై చేస్తారు. అంటే అమ్మ పేరు నుంచి పిల్లల పేరుకి రావాలి, ఇలాంటి ఎన్ని కేసెస్, కొన్ని డెత్ కేసెస్ ఉంటాయి. సో అన్ని రకాలుగా రెవెన్యూ ఇష్యూస్ కూడా మేము సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఈ విలేజ్లో జస్ట్ మొదలైంది, ఆల్రెడీ మ్యాప్ అన్ని తీసుకోవడం జరిగింది. సో మీ దగ్గర వచ్చేటప్పుడు ఈ ఇష్యూస్ మీరు ఖచ్చితంగా మనము ఈరోజు సుదీర్ఘంగా అన్ని విషయాలు కూడా ఈ గ్రామం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇష్యూలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 24 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జేసీ గారు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్. వచ్చారు వెళ్ళారు అనేది కాకపోకుండా మీకు ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఇది వెంటనే అవుతుంది, కొన్ని ఏమో కొద్దిగా టైం తీసుకొని అవుతూ ఉంటాయి. బట్ 100% పరిష్కారం వైపు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మన CEO జడ్పీ గారు చెప్పారు. అందులో భాగంగా కొన్ని నేను ఫిజికల్గా విజిట్ చేస్తాం రేపు మార్నింగ్. అక్కడ ఒక చెరువు ఫిల్ అవ్వట్లేదని చెప్పేసి అన్నారు, దాన్ని ఒకటి చూస్తాము. తర్వాత ఒక కాలనీ ఎస్సీ కాలనీ చెప్పారు, అదొకటి విజిట్ చేస్తాము. ఇంకా కొన్ని విషయాలు ఏమైనా ఉంటే కనుక అందువేళ చూసుకొని చేస్తాము. నా రిక్వెస్ట్ ఏముందంటే అన్నీ బాగున్నాయి, నాకు చాలా ఎమ్మెల్యే గారు చెప్పినవి అన్నీ కూడా బాగున్నాయి. ఒక విషయం మాత్రం నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. బాత్రూమ్స్ కట్టినప్పుడు కూడా ఇంకా మనం బయటికి వెళ్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లో అది మన కలెక్టివ్గా మన బాధ్యత, అది నా గ్రామము నా బాధ్యత అన్నట్టుగా మనందరం ఉండాలి. సో మీరు చూస్తారు అందరూ కూడా ఒక విలేజ్లో ఒక పడికట్టు ఉంటుంది. అనేక సమస్యలు చెప్పారు. కొన్నేమో డబ్బులతో సంబంధించిన సమస్యలు, కొన్ని డబ్బులతో సమస్యలు లేని సమస్యలు. సో ఏదైనా కానీ నాన్ ఫైనాన్షియల్ డబ్బులతో ఇబ్బంది లేని సమస్యలని ఖచ్చితంగా తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత అనేక సమస్యలు చెప్పారు. ఈరోజు కొన్ని ముఖ్య సమస్యలు, ఎస్సీ కృష్ణపాలెం మాదిపల్లిలో సైడ్ రేంజ్ కావాలన్నారు. అది ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.